మెయిన్‌గా చూసుకుంటే 'విష్ణు ఐఏఎస్ అకాడమీ' ద్వారా ఎంతో మందికి ర్యాంక్స్ వచ్చాయి. అవును. మంచి మంచి ర్యాంక్స్ వచ్చాయి. సో, అసలు ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేయాలి. దాని వెనుకున్న విజన్ ఏంటి ముఖ్యంగా? ముఖ్యంగా మేడం నా లాస్ట్ అటెంప్ట్ అనమాట. ఓకే. అంతకుముందు 2 టైమ్స్ నేను ఇంటర్వ్యూకెళ్ళాను. అది లాస్ట్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ నేను క్లియర్ చేయకపోతే నాకింకా అవకాశాలు లేవు. ఓకే. అది సిట్యుయేషన్ అనమాట. సో, మెయిన్స్ ఎగ్జామ్‌లో ఎక్కువ స్కోర్ చేస్తే మనకి ఇంటర్వ్యూలో తక్కువొచ్చినా కూడా మనకి ఏదో ఒక ర్యాంక్ వస్తది. ఏదో ఒక సర్వీస్ వస్తుందనమాట. ఓకే. సో, అప్పుడు నేను నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అనే ఆప్షనల్‌లో ఒక టాపిక్ ఉంటుంది జెనెటిక్ డ్రిఫ్ట్ అని. ఓకే. సో, ఎగ్జామ్ ఒక 2 డేస్ ఉంది. ఆ టాపిక్ ఎందుకో నాకసలు అర్థమయ్యేది కాదనమాట. హ్మ్. సో, అంతకుముందు అటెంప్ట్స్ ఆ టాపిక్‌ని నేను స్కిప్ చేశాను. సో, ఇగ థర్డ్ అటెంప్ట్ లేదు ఇదే రావచ్చు. నేను ఇప్పటికే లాస్ట్ అటెంప్ట్‌లో ఉన్నాను. ఇది ఎలాగైనా చేసి అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఎవరైతే టీచర్స్ దగ్గర నేను కోచింగ్‌కెళ్ళానో అసలు ఎవరి ఫోన్ నంబర్ లేదు. ఓకే. ఎవరినైనా అడుగుదాము అనంటే ఎవరి నంబర్ లేరు, మెంటర్స్ లేరు, చెప్పేవాళ్ళు లేరు. నేను సర్లే ఇగ ఎలాగో ఇది ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా! నాకు అర్థం కావట్లేదు కదా! అని నేను వదిలేసాను మేడం. హ్మ్. అదే ప్రశ్న ఎగ్జామ్‌లో అడిగారు. ఓకే. సో, నాకు కొంచెం మార్క్స్ తక్కువొచ్చాయి మెయిన్స్‌లో. మళ్ళీ ఇంటర్వ్యూకెళ్ళాను. కానీ ర్యాంక్ రాలేదు. ఓకే. అప్పుడు నేను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే, నేను అనాలిసిస్ చేసుకుంటే నాకేమనిపించిందంటే నేను కోచింగ్ తీసుకున్నాను కరెక్ట్. గానీ ఏ ఫ్యాకల్టీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. మెంటర్స్ ఎవరు అందుబాటులో లేరు. టైంకి లేక. అందుబాటులో లేరు. ఇది కాదు ప్రాపర్ కోచింగ్ అనంటే. కోచింగ్ అంటే ఏంటంటే విద్యార్థికి ఎప్పుడు అవసరమో అప్పుడు అందుబాటులో అందుబాటులో ఉండాలి. ఉండేటటువంటివి కరెక్ట్. ఉపాధ్యాయుడు. అలా టీచర్ మనకెప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు మనం ఏ డౌట్ ఉన్నా కూడా మనం వాళ్ళని అడగొచ్చు. అవును. సో, ఆ రోజు నేను అనుకున్నాననమాట. ఐ విల్ కంపల్సరీ ఎస్టాబ్లిష్ ఎ ఇన్‌స్టిట్యూషన్. ఆ ఇన్‌స్టిట్యూషన్ ద్వారా కోచింగ్ కాదు. కోచింగ్‌తో పాటు మెంటర్‌షిప్. కరెక్ట్. విద్యార్థికి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా, ఆ విద్యార్థికి వచ్చినటువంటి డౌట్స్ నేను సాల్వ్ చేసే విధంగా, చేశారు. నా టీమ్ సాల్వ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పటికి కూడా కెనరా బ్యాంక్‌లో మేనేజర్ ఉన్నా కూడా అది రిజైన్ చేసి మరీ ఫ్రెష్‌గా నేను విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎస్టాబ్లిష్ చేయడం చేశారు. అయింది మేడం. సూపర్ సార్. నిజంగా సూపర్. నిజంగా ఓ స్టూడెంట్‌కి కావాల్సింది కూడా అదే ఆ! ఉంటుంది. ఆ!